భారతదేశంలో మనం పేమెంట్స్ చేసే పద్ధతిని పూర్తిగా మార్చేసే ఒక కొత్త సూపర్ ఫీచర్ వచ్చేసింది. అదేంటంటే యూపీఐపై క్రెడిట్ లైన్. అసలు ఏంటిది, దీని కథేంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, షాపింగ్ అంతా అయిపోయింది, బిల్ కౌంటర్ దగ్గరున్నారు. తీరా చూస్తే అకౌంట్లో సరిపడా డబ్బుల్లేవు. ఛే! మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది కదా. సరిగ్గా ఇలాంటి టెన్షన్స్కి చెక్ పెట్టడానికే ఈ కొత్త ఫీచర్ వచ్చేసింది. ఓకే, ఈ కొత్త ఫైనాన్షియల్ టూల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు యూపీఐకి ఇది ఎంతంత పెద్ద విషయం. తర్వాత, ఈ క్రెడిట్ లైన్ అంటే ఏంటి, మనలాంటి కస్టమర్లకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది, దీని వెనకున్నది ఎవరు, చివరగా దీనివల్ల లాభాలేంటి, ఏమన్నా రిస్కులు కూడా ఉన్నాయా అన్నీ చూద్దాం. సరే, మొదలు పెడదాం. ఫస్ట్ పాయింట్, అసలు యూపీఐ జర్నీలో ఇది ఎందుకు ఒక కొత్త చాప్టర్ లాంటిదో చూద్దాం. మనకు తెలిసిన యూపీఐ జస్టు డబ్బులు పంపడం దగ్గర్నుంచి ఇప్పుడు ఏకంగా అప్పు ఇచ్చే స్థాయికి ఎలా వెళ్తోందో అర్థం చేసుకుందాం రండి. ఈ కొత్త ఫీచర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక్కసారి అందరికోసం అసలు యూపీఐ అంటే ఏంటో క్విక్గా రివైజ్ చేద్దాం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఎన్పీసీఐ వాళ్ళ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన స్మార్ట్ఫోన్ వాడి ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో దానికి క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. ఇప్పుడు ఊహించుకోండి, అదే యూపీఐ యాప్తో మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే ముందే అప్రూవ్ అయిన లోన్తో పేమెంట్ చేసేయగలిగితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. సెప్టెంబర్ 2023లో లాంచ్ అయిన యూపీఐపై క్రెడిట్ లైన్ ఫీచర్ సరిగ్గా ఇదే చేస్తుంది. అందుకే ఇది యూపీఐ హిస్టరీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఓకే, ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వెళ్దాం. ఈ క్రెడిట్ లైన్ అనే మాట వింటున్నాం కదా, అసలు దీని అర్థమేంటి? ఇది క్రెడిట్ కార్డ్ కాదట, పర్సనల్ లోన్ కూడా కాదట, మరి ఇంకేంటిది? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, క్రెడిట్ కార్డ్ వాడాలంటే మన దగ్గర ఫిజికల్గా ఒక కార్డుండాలి. పర్సనల్ లోన్ కావాలంటే అబ్బో అదో పెద్ద ప్రాసెస్. కానీ యూపీఐ క్రెడిట్ లైన్ అలా కాదు, మన యాప్లోనే వెంటనే యాక్సెస్ వచ్చేస్తుంది. ఇది పెద్ద పెద్ద ఖర్చుల కోసం కాదు సుమా, చిన్న చిన్న అర్జెంట్ పేమెంట్ల కోసం. అందుకే దీన్ని మన డిజిటల్ పాకెట్ లోన్ అని పిలవచ్చు. చాలా సింపుల్. సరే, థియరీ అంతా బానే ఉంది, కానీ ఒక కామన్ పర్సన్కి ఇది నిజంగా ఎలా ఉపయోగపడుతుంది, ఆ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, మన యూపీఐ యాప్ ద్వారా అప్లై చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ వాళ్ళ ఫిన్టెక్ పార్ట్నర్స్ మన ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే మనకు కొంత క్రెడిట్ అమౌంట్ అలాట్ చేస్తారు. ఇక అంతే. ఆ తర్వాత మనం ఏ షాప్కి వెళ్ళినా మన బ్యాంక్ అకౌంట్ లాగే ఈ క్రెడిట్ లైన్ని సెలెక్ట్ చేసుకుని స్కాన్ చేసి పే చేసేయొచ్చు. ఎంత ఈజీ కదా. సో ఓవరాల్గా మనకు కలిగే మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే చిన్న చిన్న లోన్స్ వెంటనే దొరుకుతాయి, జేబులో కార్డులు పెట్టుకుని తిరగాల్సిన పనిలేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పటిదాకా బ్యాంకుల నుంచి లోన్స్ గానీ క్రెడిట్ కార్డులు గానీ తీసుకోలేని వాళ్లక్కూడా ఇది క్రెడిట్ వరల్డ్లోకి ఒక ఈజీ ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. ఇంత సింపుల్గా మనకు సర్వీస్ అందించడం వెనుక పెద్ద టీమే ఉంది. ఇది ఒక్కరి పని కాదు. బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, వీళ్లంతా కలిసి ఎలా పనిచేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టంలో మెయిన్గా 2 ప్లేయర్స్ ఉన్నారు. ఒకవైపు హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంకులు. వీళ్ళు మనకు డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ ఫండ్స్ని మేనేజ్ చేస్తారు. మరోవైపు నావి, పేటీఎం లాంటి ఫిన్టెక్ కంపెనీలు. వీళ్ళు వాళ్ళ యాప్స్ ద్వారా మనల్ని సిస్టంలోకి తీసుకురావడం, మన ఎలిజిబిలిటీ చెక్ చేయడం లాంటి పనులు చూసుకుంటారు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్తోనే ఈ సర్వీస్ నడుస్తోంది. మరి ఎంతమంది దీన్ని వాడుతున్నారు? ఈ ఫీచర్ వచ్చి కొన్ని నెలలే అయినా అప్పుడే అంచనాల ప్రకారం సుమారు 3-4 లక్షల మంది కస్టమర్లకు ఈ క్రెడిట్ లైన్ ఇచ్చారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో దీనికి ఎంత డిమాండ్ ఉందో. ఇక ఫైనల్, మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం. ఏ కొత్త టెక్నాలజీకైనా 2 వైపులా చూడాలి. ఒకవైపు దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, మరోవైపు కొన్ని రిస్క్లు కూడా ఉన్నాయి. వాటిని ఒకసారి బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఫస్ట్, దీనివల్ల కలిగే మంచి విషయాలు చూద్దాం. ఇది డిజిటల్ లెండింగ్ మార్కెట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. బ్యాంకులు ఇప్పటిదాకా చేరుపోలేని కొత్త కస్టమర్లను, ముఖ్యంగా చిన్న ఊళ్లలో ఉన్నవాళ్లని రీచ్ అవ్వొచ్చు. ఇది ఇండియా డిజిటల్ పేమెంట్ సిస్టంలోనే ఒక గేమ్ చేంజర్. ఆల్రెడీ సక్సెస్ అయిన రూపే క్రెడిట్ కార్డ్స్ ఆన్ యూపీఐ దీనికొక మంచి బేస్ క్రియేట్ చేసింది. అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది కదా, కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం.
వడ్డీ రేట్లు, ఫీజుల మీద ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సిందే. ఇంత ఈజీగా లోన్స్ దొరకడం వల్ల అవసరం లేకపోయినా అప్పులు చేసే ప్రమాదముంది. అలాగే లక్షలాది మందికి ఇంత చిన్న చిన్న అమౌంట్స్ ఇచ్చి వాటిని తిరిగి వసూలు చేసుకోవడం బ్యాంకులకు ఒక పెద్ద ఛాలెంజ్ కావచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది చాలా పెద్ద మార్పు. ఇప్పుడుదాకా యూపీఐ అంటే కేవలం పేమెంట్స్ చేసే ఒక టూల్ మాత్రమే. కానీ ఇప్పుడు అది అవసరమైన వాళ్లకు అవసరమైన టైంకి చిన్న మొత్తంలో అప్పు అందించే ఒక గేట్వేగా మారుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలా క్షణాల్లో దొరికే చిన్న చిన్న డిజిటల్ లోన్స్ మన రోజువారీ ఖర్చుల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయా? ప్రతి చిన్న అవసరానికి కూడా అప్పు చేయడం ఒక సాధారణ అలవాటుగా మారిపోతుందా? ఇదే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ కాబోతోందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి?